లైబ్రరీలో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. చైర్స్ కానీ, బుక్స్ కానీ, ఫర్నిచర్స్ ఇట్లా అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వేరే లైబ్రరీతో కంపారిజన్ చేసినప్పుడు స్టడీ హాల్స్తో బెటర్గా ఇక్కడ ఉన్నాయి. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. బొమ్మలు కొన్ని ఇన్స్పిరేషన్గా ఉన్నాయి, కొన్ని చూడడానికి బాగున్నాయి. కాళోజీ గారిది ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న కొటేషన్ చాలా బాగుంటుంది. తర్వాత అలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత లోపల ఇంకోటి ఫార్మర్ బీటెక్ చేసి ఫార్మర్ రైతుగా డెవలప్ అయిన అతనితో ఒక ప్రధానమంత్రి మాట్లాడిన తీరు కూడా మనలో ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాయి. అట్లాంటివి చాలా బాగుంది. ఇంకా ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్కి మా దగ్గరికి చాలా బాగుంది లైబ్రరీ. తర్వాత ఫ్యూచర్ ఇంకా ఏమైనా కావాలనిపిస్తే మేడంతో ఇట్లా వాళ్ళతో చెప్పినా కూడా వాళ్ళు ఫెసిలిటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. మేము రాబట్టి దాదాపు 2 years అవుతుందని. నేను 1 week అవుతుంది రాబట్టి. వచ్చిన కానీ కొంచెం మంచిగా ఉంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, ఇక్కడ బుక్స్ కానీ చాలా బాగున్నాయి. కొంచెం ఇక్కడ వస్తూ చాలా మోటివేట్ అవుతున్నాం. ఇంటి దగ్గర కన్నా ఇక్కడ చాలా మోటివేట్ ఉంది, ప్రశాంతత ఉంది. ఎన్విరాన్మెంట్ కూడా, బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉంది. లైబ్రరీలో ఉన్న వాల్స్కి ఉన్న పిక్చర్స్ అన్ని చాలా మోటివేట్ చేస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ ఇవన్నీ ఒక్కొక్క కొటేషన్, ఒక్కొక్క సీన్ తీసుకొస్తుంది. చాలా మోటివేట్ చేసింది ఒక్కొక్క కొటేషన్. నేను వచ్చిన 1 week నుంచి డైలీ ఒక కొటేషన్ చదువుతున్నా. చాలా మోటివేట్ చేసి ఇంకా లైబ్రరీకి రావాలని తీసుకొస్తుంది. యాక్చువల్లీ నేను ఈ లైబ్రరీకి రావాలంటే చాలా గౌరవంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాతావరణాలు, అట్మాస్ఫియర్లు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా నీట్ అండ్ రెగ్యులేషన్స్ బాగుంటుంది. పైగా మనం ఇక్కడ వస్తే మనకు ఒక పాజిటివ్నెస్గా వచ్చి ఒకరిని మోటివేట్ చేసుకొని బాగా చదవాలి, వీళ్ళలాగా మనం కూడా ఉండాలి అని ఒక పాజిటివ్నెస్ మనలో క్రియేటివ్ అవుతుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఈ లైబ్రరీకి వస్తే ఏదో ఒక సక్సెస్ అనేది పక్కా సాధిస్తారన్నమాట. పైగా మనం చూస్తున్నాం ఈ గోడలపైన ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్లు, ఇంకా ఉండే కొన్ని కొటేషన్స్ వాటిని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాటిపైన మనం ఫోకస్ చేసుకుంటా మన గోల్ని మనం రీచ్ కావగలుగుతాము. నాకు చదువు అంటే పైగా అంత ఏమి ఇష్టం ఉండదు. బట్ ఈ లైబ్రరీకి వచ్చేసరికి ఆటోమేటిక్గా నేనే ఈ గోడలపైన ఉండే ఈ స్టూడెంట్స్ని చూసి నేనే డైలీ రెగ్యులర్గా రావడము. ఒక టైం వరకు మ్యాక్సిమం నేను ఇక్కడ 7 to 8 hours ఇక్కడ ఉంటాను. మళ్ళీ ఇక్కడ ఉండే వాతావరణాలన్నీ నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. బుక్స్ అంటే ఇప్పుడు మనకు ఉంటుంది ఇంకా టైప్స్ ఆఫ్ బుక్సెస్ అంటే నేను ఇంకా దానికి వెళ్ళలేదు అన్నట్టు. మాకు జరిగే ఫ్యాకల్టీస్ అందే నా ఫార్మ్డీకు సంబంధించిన సబ్జెక్ట్స్కే నేను కేటాయిస్తున్నాను. ఇంకా మనం బయట నాలెడ్జ్కి నేను అంత టైం స్పెండ్ చేయలేదు అన్నమాట. నాకు కూడా అంత అవగాహన లేదు ఎలాంటి టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా. అట్మాస్ఫియర్ ఇంకొక స్పేస్ అనేది చాలా బాగా అనిపించింది అన్నమాట చదువుకోవడానికి, అంతా చేయడానికి. ఇక్కడ 90,000 పుస్తకాలు ఉన్నాయండి. అన్ని RRLF మేము కొన్న పుస్తకాలు, గిఫ్ట్ ఇచ్చిన పుస్తకాలు అన్నీ కలిపి 90,000 వరకు పుస్తకాలు ఉన్నాయి. ఈ లైబ్రరీ 2020లో రెనోవేషన్ అయ్యి మొత్తం చైర్స్, ఫర్నిచరు, డిజిటలైజేషన్ అన్నీ జరిగి పాఠకులకు అందుబాటులో పెట్టాము. ప్రస్తుతం మాత్రం సిబ్బంది కొరత ఉందండి. ఒక గెస్టెడ్ లైబ్రేరియన్, ఒక స్వీపరు, వాచ్మ్యాన్ మాత్రమే పనిచేస్తున్నారు. పొద్దున్న 8 నుంచి రాత్రి 8 వరకు వీక్లీ ఆఫ్ లేకుండా పనిచేస్తున్నాము. 2వ శనివారం మరియు ప్రభుత్వ సెలవుల రోజు మాత్రమే గ్రంథాలయాన్ని మూస్తున్నాము. తక్కిన అన్ని రోజులు 24/7 ఓపెన్ చేస్తున్నామండి. ఈ పెయింటింగ్ మొరాల్ పెయింటింగ్ అంటారండి. ఇది స్మార్ట్ సిటీ దాంట్లో చేయించారు. పెయింటింగ్స్ అనేవి సూక్తులతో పాటు వివిధ రంగాల్లో పనిచేసిన కవులు కానీ, లేకపోతే మన దేశానికి సేవ చేసి పరమపదించిన సోల్జర్స్ బొమ్మలు కానీ అన్నీ వేసి
వాటి మీద స్ఫూర్తిదాయకమైన కామెంట్స్ అక్కడ రాయడం జరిగింది. అవి చూసి పిల్లలు స్ఫూర్తితో చదివి ఉన్నత స్థానాలకి చేరాలనే ఉద్దేశంతో ఆ బొమ్మలు గీయించడం జరిగింది. దాశరథి రంగాచారి గారు, కాళోజీ గారు వీళ్ళందరూ వరంగల్కి చెందిన సుప్రసిద్ధ కవులు. వాళ్ళ బొమ్మలు కూడా ఇక్కడ వేయడం జరిగింది. మన ప్రెసిడెంట్గా పనిచేసిన అబుల్ కలాం గారి చిత్రం మరియు రవీంద్రనాథ్ గారి చిత్రం, ఇట్లా వివిధ ఉన్నత స్థానాల్లో పనిచేసిన వాళ్ళందరి చిత్రాలు గీయబడినవి. వాటి కింద సూక్తులు కూడా లిఖించబడినాయి. రోజు 250 నుంచి 300 మంది వరకు వస్తారండి, పొద్దున నుంచి రాత్రి లోపల.